అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రతి సంవత్సరం మాఘమాసం సందర్భంగా మాఘమాస చతుర్దశి నుంచి ప్రారంభించి త్రయోదశి నాడు అంకురార్పణ జరుగుతుంది. చతుర్దశి నాడు కలశ ఆసాదనం జరుగుతుంది. అలాగే పూర్ణిమ నాడు, మాఘ పూర్ణిమ నాడు పూర్తిగా సహస్ర కలశాభిషేకం జరుగుతుంది. మనకు ఆలయాల్లో జరిగేటువంటి అభిషేకోత్సవాల్లో ఉత్తమము, మధ్యమము, అధమము, అధమాధమము అని ఈ అభిషేకాలకు ఒక పద్ధతి ఉన్నదన్నమాట. ఉత్తమము అంటే సహస్ర కలశాభిషేకాన్ని ఉత్తమమైనటువంటి అభిషేకంగా చెప్తారు. శాస్త్రంలో చెప్పిన పద్ధతిలో, అంటే ఆగమ శాస్త్రంలో ఉన్న పద్ధతిలో ఆ 1000 కలశాలను ఒక పద్ధతి ప్రకారం అక్కడ ఆసాదనం చేసుకుంటారు. వాటిల్లో ఆయా దిక్కులను అంటారు. ఒక్కొక్క దిక్కుకి 25 అలాగా చుట్టూతా కూడా 25 కలిసి ఉంటాయి. మళ్ళీ ఆ 25లో మళ్ళీ 9 అని ఇలాగా రకరకాలుగా దాంట్లో ఆ పద్ధతి అంతా ఉంటుంది. దానికి ఆసాదన చేసుకునేటువంటి విధానం కూడా ఎలా ఏ కలశాలు ఉండాలి, ఆయా కలశాల్లో ఏ ద్రవ్యాలు దాంట్లో చేర్చాలి, తీర్థ కలశాలు ఏమిటి, ద్రవ్య కలశాలు ఏమిటి అని ఇలాగా ఒక వివరమైనటువంటి పద్ధతిని మనకు ఆగమ సంప్రదాయం చెప్పింది. ఆ ఆగమ శాస్త్రంలో ఉండేటువంటి పద్ధతిలో ఈ సహస్ర కలశాభిషేకం అనేటువంటి దాన్ని సంకల్పించి దాన్ని చేస్తారు. ముఖ్యంగా ఈ మాఘమాసంలో ఎందుకు చేయాలి అని అంటే, ఈ మాఘమాసం అంతా కూడా స్నానానికి గొప్ప మాసంగా చెప్తారు. అంటే ఈ మాఘమాసంలో దైవానికి చేసేటువంటి అభిషేకమే కాదు, మనం కూడా చక్కగా నదీ స్నానం చేయడం కానీ, సముద్ర స్నానం చేయడం కానీ ఈ మాఘమాసంలో మనకు చాలా ప్రధానంగా ఉంటుంది. దానికి కూడా కారణం ఏంటంటే, ఈ మాఘమాసంలోనే శివరాత్రి వస్తుంది. శివుడు కూడా అభిషేక ప్రియుడు అంటాం కదా. శివుడు అభిషేక ప్రియుడు కావడానికి మాఘమాసంలో వచ్చేటువంటి బహుళ చతుర్దశి నాడే ఈ శివరాత్రి ఏర్పడి ఆనాడు శివునికి అభిషేకం చేసేటువంటి పద్ధతి, ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకంగా ఇదంతా కూడా ఒక విధానం అన్నమాట. ఆ విధానాన్ని అనుసరించి భద్రాచల రాముల వారి ఆలయంలో కూడా ఈ మాఘ పూర్ణిమ నాడు మహామాఘి అని పేరు దీనికి. ఈ మాఘ పూర్ణిమ పురస్కరించుకొని ఉత్తమమైనటువంటి ఆగమశాస్త్రంలో చెప్పినటువంటి సహస్ర కలశాభిషేకాన్ని ఇక్కడ వివరంగా చేస్తారు. ఈ పూర్ణిమ నాడు చేసేటువంటి ఆ సహస్ర కలశాభిషేకానికి పూర్వాంగంగా అంకురార్పణ అనేటువంటిది త్రయోదశి నాడు సాయంత్రం పూట చేస్తారు. ఆ అంకురార్పణ జరిగిన తర్వాత మర్నాడు అంటే చతుర్దశి నాడు పూర్తిగా ఈ 1000 కలశాలను కూడా ఆసాదన చేసుకొని వాటిలో ద్రవ్యాలు చేర్చుకోవడం ఇవన్నీ కూడా చతుర్దశి నాడు చేస్తారు. ఈ పూర్ణిమ నాడు అభిషేకం అనేటువంటిది నిర్వహిస్తారు. ఇది చేస్తే ఏమిటి ప్రయోజనం అంటే, ఏదైనా సరే ముఖ్యంగా మనకు ఆగమంలో శాంతి కర్మలు అని, పౌష్టిక కర్మలు అని 2 రకాల కర్మలు ఉన్నాయి. కర్మలు అంటే పనులు అని అర్థం. ఈ పనులు చేసేటప్పుడు శాంతి కర్మలు అని అంటే, ఏదైనా సరే లోపాలు ఏర్పడినప్పుడు ఆ లోపాలన్నిటికీ ప్రాయశ్చిత్త రూపంగా చేసేటువంటి వాటికి శాంతి కర్మలు అంటారు. లోపాలతో సంబంధం లేకుండా అభివృద్ధి, లోకానికి అభివృద్ధి ఏర్పడడానికి చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని పౌష్టిక కర్మలు అంటారు. ముఖ్యంగా ఈ సహస్ర కలశాభిషేకం కానివ్వండి, ఇవన్నీ కూడా శాంతి కర్మల కిందకు వస్తాయి. అంటే శాంతి అంటే ఏదైనా లోపాలు ఉంటే ఆ లోపాలన్నీ కూడా సరిచేసేటువంటి ఒక ప్రాయశ్చిత్త రూపమైనటువంటి కర్మలుగా వీటిని చెప్తారు. అంటే శుచి, అశుచి మొదలైనటువంటి అవి స్వామి దాకా వెళ్లకుండా వాటిని అడ్డుకునేటువంటి పద్ధతిలో ఈ శాంతి కర్మగా ఉండేటువంటి సహస్ర కలశాభిషేకాన్ని నిర్వహిస్తారు. జై శ్రీరామ్. శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం భద్రాచలం పుణ్యక్షేత్రంలో మనం ప్రతి సంవత్సరం చాలా ముఖ్యమైనటువంటి పండుగలు నిర్వహించుకుంటుంటాము. అలాగే ఈ మాఘ పూర్ణిమ రోజున కూడా మనం అభిషేకాన్ని పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటాము. అది అభిషేకానికి ప్రత్యేకంగా 3 రోజులు కూడా, ఫస్ట్ రోజు మనం అభిషేకాన్ని అక్కడ మనం ఏదైతే జరుపుకుంటామో దాన్ని అంకురార్పణ అంటారు ముందు రోజు. దాని తర్వాత నిన్న ఏదైతే జరుపుకున్నామో ఆవాహన లేదా ఆసాదక అనేది అంటాం మనం. తర్వాత అలాగే ఈ రోజు ఏదైతే జరుపుకుంటున్నామో ఈరోజు మాఘ పూర్ణిమ రోజు మన అభిషేకము, ఇదన్నీ కూడా మనందరికీ తెలుసు. అది ఎన్నో ప్రత్యేకమైనటువంటి పండుగలతో పాటు ఇది ఎందుకు జరుపుకుంటున్నామంటే, శాంతి సాధన కోసం కానీ, అభివృద్ధి కోసం కానీ, ఈ శుచి శుభ్రతలను పాటించడం కోసం కానీ, ఇవన్నీ కూడా మనము దేవాలయంలో ప్రత్యేకంగా నిర్వహించుకుంటాము. అందులో భాగంగా సహస్ర ఘటాభిషేకం అంటాం మనం. సహస్ర ఘటాభిషేకాన్ని మనం జరుపుకుంటున్నాము. కలశాలతో 1000 కలశాలతో మనం పూజలు జరుపుకుంటున్నాము. దీనికి కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఆహ్వానించబడినారు. దీనికి మనం ప్రతి సంవత్సరం కూడా ఇలాగే
మన శ్రీరామచంద్రుడి వారి సన్నిధిలో ఈ విధమైనటువంటివి జరుపుకోవడం మనకు చాలా ముఖ్యమైనటువంటి ఫెస్టివల్గా ఇది కూడా మనం నిర్వహించుకుంటున్నాము. ఇలాగా ప్రత్యేకమైనటువంటి పండుగలను జరుపుకుంటూ వచ్చే భక్తులందరినీ కూడా సాదరంగా మనం మన దేవాలయానికి రావాలనే సంకల్పంతో వారందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ఈ పూజల్లో కూడా పాల్గొనాలనే సంకల్పంతో మనం ఈ విధమైనటువంటి పూజలన్నీ కూడా నిర్వహించుకుంటున్నాం. జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.